కొంతమందికి కష్టపడకుండానే డబ్బులు వస్తుంటాయి. వాడేం పెద్దగా కష్టపడేదంటూ ఏం ఉండదు, కానీ డబ్బును ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. అదే కొందరు ఉంటారు, వీళ్ళు ఎంత కష్టపడినా వీళ్ళ చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ డబ్బులు సంపాదించడంలో ఒక సీక్రెట్ ఉంది. ఇది బయట నీకు ఎవరు చెప్పరు. మనం ఈ వీడియోలో ఆ సీక్రెట్ ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడిప్పుడే మన ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది. మీరు ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఈజీగా రీచ్ అవుతుంది. డబ్బులు సంపాదించడం అనగానే అందరూ ఒక హై పేయింగ్ జాబ్ ఉంటేనో ఒక పెద్ద బిజినెస్ ఉంటేనో డబ్బులు వస్తాయి అనుకుంటారు. డబ్బును చాలామంది అదేదో ఒక వింత వస్తువులాగా చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదు, అసలు వాళ్ళకి అంత డబ్బు ఎలా వస్తాయని తిక్కగా ఆలోచిస్తూ ఉంటారు. డబ్బులు అనేది ఒక రివర్ లాంటిది. ఇప్పుడు ఒక నది ఎలా అయితే చాలా ఊర్లకి ప్రవహిస్తూ చాలామందికి జీవితాలకి ప్రాణం పోస్తుందో, డబ్బు కూడా అంతే. డబ్బులు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాయి. నది ప్రవహించినంత ఈజీగా అయితే డబ్బులు రావు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరికి డబ్బులు వస్తాయి. నువ్వు ఆ డబ్బుని ఎలా వాడుతావో, ఎలా ఉపయోగించుకుంటావో అనేది నీ చేతుల్లో ఉంటుంది. డబ్బులు నీ దగ్గర రావాలంటే నువ్వు మనీని అట్రాక్ట్ చేయాలి. అసలు డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనీ యాజ్ ఎనర్జీ. డబ్బులు అనగానే మనకు గుర్తొచ్చేది ఒక 500 రూపీస్ నోట్ అండ్ ఒక 5 రూపీస్ కాయిన్, అంతే కదా? డబ్బులు అంటే నోట్లు, కాయిన్లు అంతే. మనం అనుకున్నట్టు డబ్బులు అంటే కేవలం నోట్ల కట్టలు కాదు. మనీ అంటే ఒక ఎనర్జీ. ఈ డబ్బులు ఇచ్చి మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. కొనడం కంటే ఎక్స్చేంజ్ అనే వర్డ్ కరెక్ట్గా సూట్ అవుతుంది డబ్బుకి. ఇక్కడ మనం మనీని ఎక్స్చేంజ్ చేసి మనకు కావాల్సింది కొనుక్కుంటాం. ప్రజెంట్ జనరేషన్లో మనం డబ్బులు ఇచ్చి మనం కావాల్సింది కొనుక్కుంటున్నాం కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే, నువ్వు ఒకవేళ పంటలు వేస్తే నువ్వు ఆ దినుసులు ఇచ్చి ఆ రైస్ ఇచ్చి నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు ఒకవేళ కుండలు తయారు చేస్తే నువ్వు కుండలు ఇచ్చి నీకు కావాల్సింది తెచ్చుకుంటావు. ఇలా నువ్వు ఏ పని అయితే చేస్తావో అదే పని చేసుకుంటూ నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు జీవితం చాలా అందంగా, ఆనందంగా ఉండేది. ఏ చీకు చింత లేకుండా నీకు నచ్చిన పని, వచ్చిన పని చేసుకుంటూ నువ్వు లివింగ్ని అర్న్ చేస్తూ ఉండేవాడివి. కానీ ఈ పాలిటిక్స్, ఈ రాజులు వీళ్ళంతా కలిసి ఒక అబద్ధపు వస్తువు, డబ్బు అనే ఒక అబద్ధపు వస్తువుని క్రియేట్ చేసి మన లైఫ్లన్నీ చెడగొట్టేశారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, డబ్బుని డబ్బులా చూడకండి. నీ దగ్గర డబ్బు ఉంటే నీకు కావాల్సింది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నీ దగ్గర ఉన్న డబ్బుతో అనే మైండ్ సెట్తో ఆలోచించండి. నువ్వు ఆలోచించే దాన్ని బట్టి, నీ మైండ్ సెట్ని బట్టి డబ్బు నీ దగ్గర ఉంటుందో ఉండదో తెలుస్తుంది. ఎలా పడితే అలా నువ్వు ఉంటే నువ్వు డబ్బుని ఎప్పటికీ సంపాదించలేవు. నువ్వు డబ్బుల్ని చూసే విధానాన్ని మార్చితే తప్పకుండా డబ్బు మన దగ్గరికి వస్తుంది. ద లా ఆఫ్ అట్రాక్షన్. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు బైక్ కొనిపించండి, నాకు బైక్ కావాలని ఇంట్లో ఏడిపించేవాడిని. ఇంట్లో మా పేరెంట్స్ని సతాయించేవాడిని. ఎంత ఏడ్చినా గొడవ చేసినా నాకు బైక్ కొనిపించలేదు. వీళ్ళు కొనించేటట్టు లేరని, వీళ్ళని అడిగి టైం వేస్ట్ అని బైక్ కొనివ్వమని అడగడం మానేసా. నా పనిలో నేను పడిపోయా. బైక్ అంటే ఇష్టం ఉంది, కానీ బైక్ గురించి అస్సలు ఆలోచించేవాడిని కాదు. ఒకరోజు ఈవినింగ్ మా డాడీ వచ్చి, మా ఫ్రెండ్ బైక్ అమ్ముతాడంటారా, నచ్చితే తీసుకో అని అన్నాడు. నెక్స్ట్ డే వెళ్ళి బైక్ని చూస్తే అక్కడ ఒక RX 100 బైక్ స్టాండ్ వేసి పార్క్ చేసి ఉంది. తక్కువకే కొన్నాం, అరౌండ్ 11,000లో కొన్నాం. అస్సలు అనుకోలేదు అంత సడన్గా బైక్ నాకు వస్తుంది, నా చేతిలోకి వస్తుందని. బైక్ కొనివ్వమని, నాకు కొనిపించమని ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. అన్నీ వదిలేసి నా పని నేను చేసుకుంటే బైక్ వచ్చింది. ఏంది ఇంత ఈజీగా వచ్చిందని ఒక నైట్ అంతా ఆలోచించా. సేమ్ ఈ మైండ్ సెట్ని డబ్బుల విషయంలో కూడా అప్లై చేశా. అప్పుడు నాకేమైందంటే డబ్బులు వచ్చాయి. నేను యూట్యూబ్లో దాదాపు 2.5 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డబ్బులు రాలేదు. నేను డబ్బుల కోసం వెయిట్ చేసి, రేపు వస్తాయి, నెక్స్ట్ మంత్ వస్తాయని వెయిట్ చేసి నాకు హోప్ పోయింది. కానీ వీడియో చేయడం మాత్రం ఆపలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటే ఒక 2-3 వీడియోలు వైరల్ అయ్యాయి. డబ్బులు వచ్చాయి. నాకు అర్థమైంది. వైరల్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో కూడా నాకు అలానే డబ్బులు వస్తాయి, అలానే వ్యూస్ వస్తాయి అనుకున్నా. కానీ రాలేదు. మళ్ళీ ఎప్పుడైతే నా పని నేను చేసుకుంటూ దేని గురించి పట్టించుకోలేదో మళ్ళీ వైరల్ అయింది, మళ్ళీ డబ్బులు వచ్చాయి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో వైరల్ అవుతుందేమో, డబ్బులు వస్తాయేమో అని చూస్తూ ఉన్నా. రాలేదు. నాకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది, మన పని మనం చేసుకుంటూ అవుట్కమ్ గురించి ఆలోచించకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. యూనివర్స్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు డబ్బు కోసమే వర్క్ చేస్తే నీ దగ్గర రూపాయి కూడా మిగలదు. ఇక్కడ ఎప్పుడు కూడా డబ్బు కోసం పని చేయకూడదు. డబ్బే మన కోసం పని చేసేలా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 1 lakhలో ఒక ల్యాండ్ కొని వదిలేసాయి. ఆ ల్యాండ్ గురించి అస్సలు ఆలోచించకూడదు. ఒక 5 years తర్వాత నువ్వు 1 lakh పెట్టి కొన్న ల్యాండ్ నీకు ఈజీగా 6 to 7 lakhsని ఇన్కమ్ జనరేట్ చేసిస్తుంది. ఈ యూనివర్స్ ఎలా వర్క్ అవుతుందంటే,
నువ్వు కోరుకున్నది నీకు ఈ యూనివర్స్ ఇవ్వదు. నీకు ఏదైతే అవసరమో అది నీకు ఈ యూనివర్స్ వద్దన్నా ఇస్తుంది. డబ్బు సంపాదించాలి అని కోరుకునే బదులు ఏ పని చేస్తే, ఏ వర్క్ చేస్తే నేను హ్యాపీగా ఉంటా, ప్రశాంతంగా ఉంటానో అని రీసెర్చ్ చేసి వర్క్ చేయండి. అక్కడే డబ్బులు వస్తాయి. చేంజింగ్ యువర్ మైండ్ సెట్. జీవితంలో మీకు ఏం కావాలో, ఎంత డబ్బులు కావాలో అనే ఒక ఐడియాతో, ఒక క్లారిటీతో ఉండండి. ఈ క్లారిటీని మైండ్లో పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. డబ్బులు మీ వెంట వస్తాయి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసి నువ్వు ఒక 2-3 ఇయర్స్లో ఈజీగా ఇంకొక 2 కోట్లు సంపాదించవచ్చు. సింపుల్, రిస్క్ ఫ్రీ పని అండి ఇది. కానీ అసలు ఆ 1 కోటి సంపాదించడం ఎలానో తెలుసుకోండి. నువ్వు ఆ 1 కోటిని సంపాదించాలంటే నువ్వు కష్టపడాలి. డబ్బు గురించి ఆలోచిస్తే, నువ్వు డబ్బు కోసమే పనిచేస్తే డబ్బులు రావు. డబ్బు అనే మ్యాటర్ అనేది లేదని నువ్వు వర్క్ చేస్తే తప్ప నీ దగ్గర డబ్బులు రావు. నువ్వు డబ్బు కోసం పని చేయకుండా నీ కోసం నువ్వు పని చేయడం స్టార్ట్ చేయి. నీకు ఇష్టమైన పనిలో టైం ఇన్వెస్ట్ చేయి. డబ్బులు వస్తాయి. ఆ డబ్బును జాగ్రత్తగా వాడితే ఖచ్చితంగా నువ్వు ఈజీగా ధనవంతుడు అయిపోతావు. డబ్బులు నువ్వు వద్దన్నా నీ వెంట వస్తాయి. ఈ వీడియో కిందే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మంచినే చూద్దాం, మంచినే చేద్దాం, మంచినే విందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.